నంద్యాల జిల్లా డోన్లో విషాదం చోటు చేసుకుంది. డోన్ రైల్వే స్టేషన్లో గన్ మిస్ఫైర్ అయింది. గన్ హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో మిస్ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఏఆర్ కానిస్టేబుల్ పెద్దయ్యకు తూట తగిలి మృతి చెందారు. డ్యూటీ పూర్తి చేసి తెల్లవారుజామున 3 గంటలకు గన్ సరెండర్ చేస్తున్న క్రమంలోనే మిస్ఫైర్ అయినట్టు తెలుస్తోంది. జీఆర్పీ అవుట్ పోస్ట్ కార్యాలయంలోనే ఈ ప్రమాదం జరిగింది. గన్ హ్యాండ్లింగ్ లో పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఘటనపైన ప్రస్తుతం జీఆర్పీ ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మృతుడికి కుటుంబానికి కూడా ఇటు ప్రభుత్వం నుంచి ₹1,00,000 తక్షణ సహాయం అందించారని తెలుస్తోంది. ద్రోణాచలం జీఆర్పీఓపీలో నిన్న రాత్రి ఒక దుర్ఘటన జరిగింది. ఇందులో జీఆర్పీ గుంతకల్ ఏఆర్ కానిస్టేబుల్ పి పెద్దయ్య ఆయన ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కన్వర్షన్ వచ్చి గుంతకల్ రైల్వేలో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నారు. ఈయన 2017 నుంచి ద్రోణాచలం జీఆర్పీఓపీకి డ్యూటీకి రాబడి ఇక్కడే కంటిన్యూగా ఉన్నారు. ఈరోజు 3 గంటల సమయంలో హుబ్లీ విజయవాడ వెళ్ళేటువంటి ట్రైన్కి బీట్ డ్యూటీ చేసి తిరిగి వస్తూ డ్యూటీలో భాగంగా ఒక సెల్ఫీ ఫోటో కూడా పోస్ట్ చేశారు. రైల్వే స్టేషన్లో డ్యూటీకి హాజరయ్యాను, అవి విశేషాలు ఏమి లేవని చెప్పి తెలియజేశారు. అలాగే ఓపీ స్టేషన్ లోపలికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి SM కార్బైన్ వెపన్ని లాకప్ రూమ్గా వాడుతున్నటువంటి ఆ స్టోర్ రూమ్లో పెట్టడం కోసంగాను ఆయన మెడలో వేసుకున్నటువంటి ఆ చైన్ తీసివేసే సందర్భంలో అది యాక్సిడెంటల్గా ఆ సేఫ్టీ క్యాచ్ అనేటువంటిది ముందుకు జరగటం, ఆల్రెడీ లోడ్లో ఉన్నటువంటి మ్యాగజైన్ కాబట్టి యాక్సిడెంటల్గా ఫైర్ కావడం జరిగింది. దాని మీదట ఆయనకి బుల్లెట్ దెబ్బ తగిలి ఆయన అక్కడక్కడే పడిపోయి చనిపోవడం జరిగింది. ఆయనకు భార్య, 2 ఆడపిల్లలు, 1 కుమారుడు ఉన్నారు. వారందరూ కూడా వచ్చారు. వారి యొక్క మరణం అనేటువంటిది చాలా దుర్ఘటన, బాధాకరం. ఆన్ డ్యూటీలో ఉండి చనిపోయారు. అనుకోకుండా జరిగినటువంటి ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి సంఘటనగా దీన్ని భావిస్తున్నాము. ఇతర విషయాలు అయితే దీంట్లో ఏమీ లేవు. ఆయన ప్రజెంట్ అయితే కర్నూలులో ఫ్యామిలీతో నివసిస్తున్నారు. ఇంజూరీ ఎక్కడైంది సార్? ఆ సమయంలో అదే స్టేషన్లో జీఆర్పీ స్టేషన్లో రాత్రిపూట సెంట్రీ డ్యూటీలో ఉండేటువంటి కానిస్టేబుల్ ఉన్నారు, నైట్ ఇన్ఛార్జ్గా చేసేటువంటి హెడ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వారు పక్కనే ఉన్నారు. ఆయన వెపన్ డిపాజిట్ చేసి వస్తారు. వచ్చిన వెంటనే సెంట్రీ బుక్లో ఎంట్రీ చేయాలి, ఇది ప్రొసీజరు. ఆ లోపు ఈ సంఘటన తర్వాత వెంటనే వీళ్ళు ఎలర్ట్ అయ్యి ఇక్కడ చూసేటప్పటికి ముందుకు పడిపోయి రక్తం మడుగులో ఉండడం జరిగింది. సార్ బాడీలో ఇంజూరీ ఎక్కడైంది? ఇంజురీ అనేటువంటిది ఎడమ వైపు దవడ దగ్గర నుంచి లోపలికి బుల్లెట్ దూసుకుపోయినట్టుగా తెలుస్తుంది. ఏమైనా ఫ్యామిలీ సమస్య ఏమి లేవు. ఇంతవరకు అయితే భార్య కూడా వచ్చారు, కుమారుడు కూడా ఉన్నారు. ఇక్కడే 2 ఆడపిల్లలు అయితే దూరంగా ఉన్నారు. అందులో వాళ్ళు కూడా ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు. పైగా సంఘటన తీరు గురించి చూస్తే కూడా అది ప్రమాదవశాత్తు పెరగటం వల్లే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున అడిగి తెలుసుకుందాం. చెప్పండి మల్లికార్జున, ఇటు చూస్తే ఏఆర్ కానిస్టేబుల్ పెద్దయ్యకు గన్ హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో ఇటు గన్ మిస్ఫైర్ అయిందని తెలుస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? డోన్ రైల్వే స్టేషన్ లో కూడా పనిచేస్తున్నటువంటి ఏఆర్ కానిస్టేబుల్ పెద్దయ్య ఎవరైతే ఉన్నారో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కూడా గన్ ని అక్కడ స్టోర్ చేస్తున్న క్రమంలో, స్టోర్ రూమ్ లో పెడుతున్న క్రమంలో కూడా ఆ గన్ మిస్ఫైర్ అయిందని చెప్పవచ్చు. నేపథ్యంలో కూడా అక్కడికక్కడే పెద్దయ్య మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే 2017 నుంచి కూడా అతను ఇక్కడే కానిస్టేబుల్ గా పనిచేస్తున్నా చెప్పవచ్చు. మనం నిన్నటి రాత్రి మనం చూసుకుంటే హుబ్లీ టు విజయవాడ ఈ రైలుకు కూడా డ్యూటీ నిమిత్తం, ఈ రైలు డ్యూటీ నిమిత్తం డ్యూటీ ముగించుకొని కూడా తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో కూడా ఈ గన్ అక్కడ స్టోర్ రూమ్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట డ్యూటీ తర్వాత. ఈ నేపథ్యంలో కూడా ఆ స్టోర్ రూమ్ కు వెళ్లి అక్కడ తనకు మెడకున్నటువంటి చైన్ తీసేటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా ఈ సేఫ్టీ క్యాచ్ ఏదైతే ఉంటుందో ఈ క్యాచ్ ముందుకు తిరగడం వల్లనే ఈ గన్ మిస్ఫైర్ అయింది. వెంటనే బుల్లెట్ తాకిన కొద్ది క్షణాలకి అతను బోర్లో పడడం, మృతి చెంది జరిగిందని చెప్పేసి కూడా రైల్వే శాఖ అదే DSP ఎవరైతే పూర్తి వివరాలు చెప్పడం జరిగిందని చెప్పవచ్చు. ఇతను ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా ఫస్ట్ మొదట ఉన్నాడు పెద్దయ్య. ఆ తర్వాత ఏఆర్ కి కన్వర్షన్ అని చెప్పి ఈ డోన్ రైల్వే స్టేషన్ లో కూడా ఇతను విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ, ఇది ఏమైనప్పుడు కూడా పెద్దయ్యకు 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు అని చెప్పవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. తక్షణ సహాయార్థం కూడా
డిపార్ట్మెంట్ తరఫు నుంచి ₹1,00,000 ఆయనకు ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. అయితే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. అయితే ప్రస్తుతం అయితే పోలీసులు రైల్వే పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం పూర్తి స్థాయిలో గన్ మిస్ఫైర్ అయింది. అది తాకి అంటే అక్కడ స్టోర్ చేస్తున్న క్రమంలోనే అక్కడ పెడుతున్నట్టు క్రమంలోనే సేఫ్టీ లాక్ లీక్ అవడం అయితే ముందుకు జరగడం వల్ల జరిగిందని అంటున్నారు. కాకపోతే అసలు 2015 నుంచి ఇక్కడ పని చేస్తున్నాడు కాబట్టి ఇంకా వృత్తిపరమైనటువంటి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, ఎందుకు ఈ సంఘటన జరిగింది అంటే ఇంకా పూర్తిసారి అతను తనే ఏమైనా స్వయంగా కాల్చుకున్నాడని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పోలీసులు ఒక వర్షన్ చెప్తున్నారు కానీ పూర్తిసారి ఏం జరిగిందంటే రాత్రి రోజున డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఏదైనా కుటుంబ సభ్యులతో మాట్లాడాడు లేదా ఏం జరిగింది అంటే 2015 చేస్తున్నాడు కాబట్టి పని ఒత్తిడి కూడా ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇది గన్ మిస్ఫైర్ అని అంటున్నారు. అయితే ఇంకో కోణంలో కూడా దీన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి సంబంధించిన కుటుంబ వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నారంటారా? పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులు ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. ఎవరైతే ఇద్దరు ఆడపిల్లలతో పాటుగా మగపిల్లడు భార్య కూడా అక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతను కర్నూలులోనే నివాసం ఉంటున్నాడు. ఇక్కడ ఫ్యామిలీతో అయితే డ్యూటీ నిమిత్తం అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు. అయితే కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడించలేదు పోలీసులు. లోపల వాళ్ళు ఉన్న బాధలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. పోలీసులు మాత్రం వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, అంటే విచారణ చేస్తున్నారు. అంటే ముందు రోజు ఏమైనా మాట్లాడా ఏంటి, ఏం జరుగుతుంది, ఒకవేళ ఏమైనా ఇంట్లో సమస్యలు ఉన్నాయా లేకపోతే ఎందుకు అనే కోణంలో కూడా వారు ఆరా తీస్తున్నారు. పూర్తి అయితే ఎవరు లేనప్పుడు సంఘటన జరిగింది కాబట్టి స్టోర్ రూమ్ లో అంటే బయట కానిస్టేబుల్స్ వేరే కానిస్టేబుల్స్ ఉన్నారు కానీ ఆ స్టోర్ రూమ్ లోకి హ్యాండ్ ఓవర్ చేస్తున్న సమయంలో అక్కడ జీఆర్పీ అవుట్పుట్ పోస్ట్ కార్యాలయంలో ఇంకా వేరే అధికారులు ఎవరైనా ఉన్నారు ఆ రూమ్ లో? ఆ రూమ్ లో బయట వైపుగా కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ కూడా ఉన్నట్టుగా డిఎస్పీ చెప్తున్నారని చెప్పవచ్చు. బయట పక్క ఉన్నారంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది అక్కడ పూర్తి స్థాయిలో చూసుకుంటే లోపల పోయిన తర్వాత ఒక్కడే అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఆ సమయంలో ఏం జరిగింది అన్నది కూడా ఇప్పుడు మిస్టరీ అనే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం సీన్ ఆఫ్ అఫెన్స్ చూస్తే కేవలం మిస్ఫైరింగ్ అవడం వల్లనే జరిగింది. పర్టికులర్ గా ఒక పాయింట్ లో కాల్చుకోనట్టుగా గానీ అనుమానాలు లేవని చెప్పి ఇప్పుడు రైల్వే శాఖ అధికారులు చెప్తున్నట్టు అంశం. ఏది ఏమైనా కూడా కుటుంబానికి ఏమైనా ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందంటారా? ప్రస్తుతం రక్షణ సహాయార్థం ₹1,00,000 ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. అదే విధంగా ఫ్యామిలీలో జాబ్ కావచ్చు అయితే ఇంకా దానికి సంబంధించిన బెనిఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తక్షణ సహాయం కింద ₹1,00,000 కూడా ఇప్పుడే ఇవ్వడం కుటుంబ సభ్యులకు కూడా అందజేయడం జరిగిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో వారికి జాబ్ ఇవ్వడం కావచ్చు ఇతరత్ర అంశాలపైన కూడా వారిని ఆదుకునే అవకాశం కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంలో ఇంకా కొన్ని విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఈ కోణంలో అయితే ఏమైనా ఒత్తిడి ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి కాబట్టి పూర్తిగా మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి కేసు దర్యాప్తు చేసి మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం మనకు కనపడతా ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున. చూసుకుంటే నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ఫైర్ కావడంతో ఏఆర్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. కర్నూలు జిల్లా సి బెల్గల్ గ్రామానికి చెందిన పెద్దయ్య గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక డోర్న్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తూ ఉన్నారు. హుబ్లీ నుంచి విజయవాడకు వెళ్తున్న రైలులో విధు నిర్వహణ ఉన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తన విధులను ముగించుకున్నారు. గన్ హ్యాండ్ ఓవర్ చేసేందుకు జీఆర్పీ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ క్రమంలోనే గన్ మిస్ఫైర్ అయ్యి పెద్దయ్య తీవ్రంగా గాయపడ్డారు. తూటా శరీరంలోకి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపైన సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గన్ ఏ విధంగా మిస్ఫైర్ అయ్యింది, సాంకేతిక లోపం లేక అజాగ్రత్త వల్ల జరిగిందా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. ఆయుధాలను హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపైన ప్రాథమికంగా ఆరా తీస్తున్నారు. క్లూస్ టీం కూడా ఘటనా స్థలంలోని ఆధారాలను కూడా సేకరించారు. ఇదే నేపథ్యంలో తక్షణంగా కూడా ప్రభుత్వం నుంచి ₹1,00,000 సహాయం అందినట్టు తెలుస్తోంది. తదుపరిగా కూడా ఇటు ఉద్యోగం అయి ఉండొచ్చు, ఏదైనా కూడా ఇటు ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు నుంచి ఇది కేవలం హ్యాండ్ ఓవర్ సమయంలో మిస్ఫైర్ అయిన అంశంగా చూసినప్పటికీ పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇదే అంశంపైన అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది.